ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజున జ్ఞానులు ఏ రీతిగా క్రీస్తును ఆరాధించారో, ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ వాళ్ళు ఎలా చేసుకున్నారో కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. యేసు ప్రభువును ఆరాధించడానికి కొంతమంది జ్ఞానులు కలిసి వచ్చారు. వివిధ దేశాల నుండి వివిధ వ్యక్తులుగా కలిసి ఐక్యతా భావముతో యేసుక్రీస్తు ప్రభుల వారి ముఖదర్శనము చేసుకొని ఆయనను ఆరాధించడానికి రావడం జరిగింది. ఈ మాట మెన్షన్ చేయబడినటువంటి మాట జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట ఏ సందర్భంలో చెప్పబడిందంటే, వాళ్ళు ఆ నక్షత్రమును చూసి ఎప్పుడైతే యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఉద్భవించాడో, జన్మించాడో, ఆ సమయంలో తూర్పు వైపున ఒక ప్రత్యేకమైన నక్షత్రము అవతరించింది. ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చారు. ఎందుకంటే ఆ నక్షత్రం వారికి దారిని చూపిస్తూ ఉన్నది. ఏ దిక్కుగా వెళ్ళాలో, ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ దిశగా వెళ్ళాలో ఆ నక్షత్రం వారికి దారిని చూపిస్తున్నటువంటి ఈ తరుణములో ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వారు క్రీస్తు నాథుని దర్శించుకున్నటకు ప్రయాణమై వస్తూ ఉన్నారు. దేని కొరకు అని అంటే, క్రీస్తును ఆరాధించడానికి. ఎందుకొరకు చెప్పండి, మీరు మీ పక్కనాలతో చెప్పండి. జ్ఞానులు క్రీస్తును ఆరాధించడానికి వచ్చారంట అని చెప్పండి. ఇప్పుడు మరి నువ్వు దేనికి వస్తున్నావు అని అడగండి. క్రీస్తును ఆరాధించడానికి. ఆ మాట మనం సగర్వంగా చెప్పగలగాలి. వీళ్ళు చెప్తా ఉన్నారు, ఎవరయ్యా మీరు, ఎక్కడి నుండి వచ్చారు, మా ప్రాంతానికి క్రొత్త వాళ్ళుగా కనబడుతున్నారు అని అంటే, ఇదిగో యూదుల రాజుగా ఈ లోకంలో ఒక వ్యక్తి పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు తూర్పు దిక్కున ఒక ప్రత్యేకమైన నక్షత్రము అక్కడ వెలిసింది. ఆ నక్షత్రం మాకు దారి చూపించింది. ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వచ్చాము. వచ్చిన మేము ఆ క్రీస్తును ఆరాధించి వెళ్తాము అని చెప్తా ఉన్నారు. ప్రేమ దోంబిడ్లారా, ఆ రీతిగా వచ్చినటువంటి వాళ్ళు మరి రాజు దగ్గరికి వెళ్ళారు. అంటే రాజు రాజభవంతిలోనే పుడతాడు అనే భావనతో అక్కడికి వెళ్ళారు. తీరా చూస్తే అక్కడ రాజు లేడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ లేడు. వాళ్ళు అనుకున్నారు ఆ హేరోదు రాజు ఇంట్లో చాలా గొప్ప స్థితిలో ఆయన పుట్టింటాడు అని అనుకొని అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడ యేసు ప్రభుల వారు లేరు. మరలా బయటకు వచ్చేసరికి ఆ నక్షత్రం వారి కొరకు అలాగే చూస్తూ ఉన్నది. నేను చూపిస్తున్నా కదయ్యా, మీకేం బాధ? నేను చెప్తున్నాను కదా దారి, అంత తొందరేంది నీకు? నేను దారి చూపిస్తా ఉన్నా, ఇంతకాలం నన్ను వెంబడించావు, ఇప్పుడేంటి సరే రాజు దగ్గరికి వెళ్ళిపోతావు? సరే, మరలా వెంబడించింది. ఆ రీతిగా ఎక్కడైతే స్టాప్ చేయబడిందో అక్కడి నుండి మరలా కంటిన్యూషన్ జరిగింది. ఆ నక్షత్రం వారికి మరలా దారి చూపి యేసు ప్రభుల వారు, ఇప్పుడు యేసు ప్రభుల వారు ఏ ఇంటిలో ఉన్నాడో ఆ ఇంటి దగ్గరికి వచ్చింది. ఇది వరకు మనం నేర్చుకున్నాం ఈ సందేశంలో ముఖ్యమైన మూలపాఠాలు. ఈ జ్ఞానులు యేసు ఉన్న ఇంటిలోనికి వచ్చారు. ఈ జ్ఞానులు యేసయ్యను చూచారు. ఈ జ్ఞానులు
యేసయ్యను ఆరాధించారు. ఈ జ్ఞానులు వారు తీసుకొచ్చిన అర్పణలను, బంగారము, సాంబ్రాణి, బోలములు ఆయనకు కానుకలుగా సమర్పించిరి. ఆ రీతిగా క్రీస్తుని వాళ్ళు ఆరాధించి, క్రీస్తుతో గడిపి, క్రీస్తుతో ఉండి, క్రీస్తును ఆరాధించి, ఆయనను కనులారా తనివితీర చూచి కానుకలు సమర్పించి ముఖదర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. అలాగున వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నారు. వాళ్ళు చేసుకున్న ప్రతి సెలబ్రేషన్లో క్రీస్తు ఖచ్చితంగా ఉన్నాడు. యేసు ఉన్న ఇంటిలోనే ఉన్నారు. ఫస్ట్ కొంచెం పొరపడ్డారు, కానీ దారి చూపించబడిన తర్వాత నక్షత్రము సరిగ్గా లోపలికి వచ్చి ఆ ఇంటిలోనే యేసుతోనే, యేసునే చూస్తూ, యేసుని ఆరాధిస్తూ, ఆయనకే వారు తీసుకొచ్చిన విలువైన బహుమతులు అర్పించి వెళ్ళడం మనం గమనిస్తాం. ఈరోజున మరి మనము కూడా జ్ఞానుల వలె ఆరాధించగలగాలి. చాలా ప్రయాసపడుతూ వచ్చారు, చక్కగా ఆరాధించారు. యేసయ్యను ఆరాధించి అక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా చూస్తూ ఉన్నారు. ఆయనను ఆరాధించడానికి వచ్చిన జ్ఞానులు ఎలా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నారు, అలాగున్న ఈ భూలోకమందు ప్రస్తుతం మనము కూడా అలాగున క్రిస్మస్ సంబరాలు జరుపుకోవాలి. క్రీస్తు లేని క్రిస్మస్ కాదు. క్రీస్తు ఉండాలి. నువ్వు పాడి స్తుతించుచున్నప్పుడు అది క్రీస్తు గురించి, అది క్రీస్తు కొరకై ఉండాలి. ఏ సందర్భంలో కూడా క్రీస్తును పక్కన పెట్టామంటే వేస్ట్. అందుకని జ్ఞానుల వలె ఇక నుండి మనము కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుందాం. ఈ రీతిగా అందరి వలె అన్ని విధములుగా మనము క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనగా క్రీస్తును ఆరాధించే ఈ క్రమాలను నేర్చుకొని క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించుదాం. అట్టి కృపను దేవుడు మీకెల్లరికి అనుగ్రహించునుగాక.